ఏదైతే సుప్రీంకోర్టు పైన మెన్షన్ చేశారో అదే హైకోర్టులో కూలంకషంగా చర్చించి కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని అనుమతులు ఉన్నాయి. అతను ప్లియే రాంగు. ఇక్కడ మాట్లాడని గొంతెనమ్మ గురించి మళ్ళీ ఈ పిటిషన్లో లేని దాని గురించి కూడా అతను ఆ పిటిషన్లో కొంత ఎక్స్ట్రాగా మాట్లాడటం జరిగింది. దట్ కాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ ద అపీల్. అయినా కూడా అది కూడా అతను ఆడింది పచ్చబద్ధం. రెవెన్యూ రికార్డ్స్ అన్ని 1932 రికార్డ్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా కరెంటు బిల్లులతో సహా అన్నీ ఉన్నాయి. అక్కడ ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన క్లియరెన్స్ ఇవేమీ కూడా అక్కడ ఎలక్షన్లో సబ్మిట్ చేయకుండా కేవలం సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించి ఇంట్రెస్టెడ్ కనెక్టెడ్ పార్టీస్కి నోటీస్ కూడా ఇవ్వకుండా అతను ఆ రకంగా అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఏవి కాల ఏదో కొద్దిమంది క్రైస్తవ సంఘాలు నిన్న నృత్యాలు చేసుకున్నారట. సంతోషం. డ్యాన్స్ చేసుకుంటానికి మరొక ఆపర్చునిటీ శ్రావణ్ కుమార్ గారి ద్వారా వచ్చింది. త్వరలో మళ్ళీ దగ్గరగా ప్రభు అని కానీ ఖచ్చితంగా చెప్పగలిగింది. సైట్లో ఏ పని కోర్టు తీర్పు వచ్చే వరకు జరగదు. రామాలయ నిర్మాణం ఒకరోజు కూడా అనుకున్న షెడ్యూల్కి అవాంతరం జరగదు. ఇక్కడ ఒక మంచి ఏమిటంటే ఎన్నో చర్చిలు, కొన్ని దేవాలయాలు కూడా ఉండొచ్చు, పబ్లిక్ స్థలాల్లో అనుమతి లేకుండా, నేను ఇక్కడ అన్ని అనుమతులు తీసుకున్నాను, ఇచ్చిన అనుమతులు తప్ప అంటున్నాడు, అది వేరే విషయం. అనుమతులు లేకుండా కట్టిన చర్చిలు కొల్లలు కొల్లలు ఈ 2 నెలల్లో, ఒకవేళ ఈ 2 నెలల్లో ఆలస్యమైనా కూడా సుప్రీంకోర్టులో ఈ 2 నెలల్లో ఖచ్చితంగా నా దృష్టి, నా సన్నిహితుల దృష్టి ఎక్కడెక్కడ రోడ్డు ఆర్ పబ్లిక్ స్థలాలని కొంత మేరకు ప్రైవేట్ స్థలం ఉండి బ్యాలెన్స్ అంతా పబ్లిక్ స్థలాల్లోకి తోసుకొచ్చిన చర్చిలు ఉన్నాయో, దేవాలయాలు ఉంటే మీరు చూసుకోండి, చర్చిల సంగతి నేను చూస్తాను, ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా నేను చూస్తాను. ఇది ఒక యజ్ఞంగా ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకంటే ఆ ఇల్లుకి ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. హిందూ దేవాలయం ఉన్న చోట పునర్నిర్మాణం చేసుకోకూడదా? ఎన్నిసార్లు వేసిందే వేసి ఎన్నిసార్లు ఇసుకించేస్తారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుంది, పరమత సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు ఎంత కవ్వించినా మా హిందూ సోదరులకు ఆ పరమత సహనం అనేది అలాగే ఉంటుంది, సహనం అనేది కూడా అలాగే ఉంటుంది. బట్ ప్రతిరోజు పరీక్ష అంటే మరి కొంత అసహనం వచ్చే పరిస్థితి రావచ్చు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మరి పరిధి దాటకుండా ఉంటే మా హిందూ సోదరులందరూ కూడా పరిధిలోనే ఉంటారు. ఇక ఈ మధ్యన మరీ ఎక్కువైంది తెలుగుదేశం. ఎస్, నా పార్టీ, నేనున్న పార్టీ, నా పార్టీగా నేనున్న పార్టీ. మరి దాని మాజీ అధికార ప్రతినిధులు కావచ్చు, మరి కొందరు కావచ్చు, డైరెక్ట్గా కొందరు, ఇండైరెక్ట్గా కొందరిని ఉసిగొల్పి కొందరు నాకు చావు తప్పదు అనే కత్తిల బొమ్మలతో కొందరి అనుచరులు ఇలా రకరకాలుగా కొన్ని క్రైస్తవ సంఘ
ప్రతినిధులు చంపేస్తామని ఇలా రకరకాలుగా బెదిరిస్తున్నారు. సరే, అది పోలీసులే చూసుకుంటారు. వాటి గురించి అంతగా పెద్ద ఇబ్బంది పడిపోయేది, బాధపడిపోయేది లేదు. నాకు ఎలాగో సెక్యూరిటీ ఉంది, స్పెషల్ గన్స్ ఉన్నాయి. ఆ సెక్యూరిటీ దగ్గర మీరు ఎలాగే ఉంటే ఆ సెక్యూరిటీ మరి కాస్త పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని చూస్తూ ఊరుకో కనుక ఆ యాంగిల్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఒక్క మాట మాట్లాడుతున్నారు. దానికి కించిత్ అనుమానాలు నాకు వస్తున్నాయి. ఏమిటంటే, నేను మాట్లాడింది ఒక హిందువుగా నా తోటి హిందూ దళిత సోదరులకు దక్కవలసిన లబ్ధి రిజర్వేషన్ల ద్వారా అది అర్హత లేని వాడికి, అంటే రాజ్యాంగం ప్రకారం అర్హత లేని వాడికి, ఎందుకంటే మతం మారితే ఆ రిజర్వేషన్లోకి అర్హత ఉండదు అని రాజ్యాంగంలో చెప్పారు. రాజ్యాంగంలో ఉన్నదే మన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఎప్పటి నుంచో నేను అదే చెప్తున్నాను. బట్ సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడటమే నేరం అన్నట్టు, రాజ్యాంగాన్ని ఫాలో అవటమే నేరం అన్నట్టు మరి కొద్దిమంది మాట్లాడుతున్నారు. నా తోటి హిందూ దళిత సోదరులకు న్యాయం కోసం నేను మాట్లాడటం నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా చెప్పండి. చంద్రబాబు గారు చూడండి, మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోండి. లోకేష్ గారు మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని ఎంతోమంది మీడియాలో మాట్లాడుతున్నారు. సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. మాజీ కమ్యూనిస్టులు ఇప్పుడు కొన్ని ఛానల్స్లో జర్నలిస్టులుగా మారి వాళ్ళు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, నీలి ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర సొమ్ములు తీసుకుని ఆ ఇంగిలి మెతుకులకి ఆశపడే కొన్ని ది న్యూస్ లాంటి ఛానల్స్ ఏదో జరిగితే దానికి ఏదో టైటిల్స్ పెట్టి ఏదో వాడుతూ ఉంటాడు. అడగడం మమ్మల్ని మీరు కూడా మాట్లాడారు. ఆ టైటిల్కి జరిగేది అడగడం, ఆ టైటిల్కి దానికి అసలు సంబంధం ఉండదు. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సరే, కొన్ని బ్లూ ఛానల్స్ ఉన్నాయి. సరే, దట్స్ ఆల్ రైట్. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. దాని గురించి నేను పెద్దగా బాధపడేది లేదు. కానీ అందరూ మాట్లాడేది ఏంటంటే, క్రైస్తవుల ఓట్లు మీకు అక్కర్లేదా? దళిత క్రైస్తవుల ఓట్లు మీకు అక్కర్లేదా? చెప్పండి. కమాన్ చెప్పండి. చంద్రబాబు గారు ఏమంటున్నారు అని అడుగుతున్నారు. అవునా కదా? అడుగుతున్నారు కదా. నాకు అసలు ఒకసారి అనుమానం వస్తుంది. ఏంట్రా బాబు, హిందువులందరికీ ఓటు హక్కు తీసేశారా ఏంటి? వాళ్ళు లేవా ఓట్లు? సుమారు 80% ఉన్నాం కదా. సుమారు 20% ఓట్లు అక్కర్లేదా అసలు? ఖబర్దార్, ఖడేరావు అని ఇలా బెదిరించేస్తున్నారేంటి? ఓటు హక్కు ఉందా లేదా అని నాకు డౌట్ వచ్చింది. ఏంటి హిందువులకి ఈ హిందూ దేశంలో ఓటు హక్కు తీసేశారా? ఓన్లీ క్రైస్తవులకి ఓటు హక్కు ఉందా అన్న కించిత్ అనుమానం కూడా వచ్చే విధంగా వాళ్ళ స్టేట్మెంట్లన్నీ ఉంటే నేను వెరిఫై చేశాను. అసలు నాకు ఓటు ఉందా? హిందువులు ఓట్లు ఉన్నాయంటే హిందువుల ఓట్లన్నీ అలాగే ఉన్నాయి. హిందువులు ఎవరికి ఓటు హక్కు పోలా. కాకపోతే హిందువులకి పరమత సహనం ఎక్కువ, క్రైస్తవులకి అసలు లేదు. ఓకే, క్రైస్తవుడికే ఓటేస్తాను అని డిసైడ్ అయిపోయారు అనుకో, హిందువులకి ఓటేస్తారు అని అనుకోవాల్సి వస్తుంది. సో హిందువులకు కూడా ఓటు హక్కు ఉందని వాళ్ళు
ఎవరికైతే మా క్రైస్తవ ఓట్లు అక్కర్లేదా, కమాన్ టెల్ మీ అని ఎవరికైతే వార్నింగ్ ఇస్తున్నారో, రాజ్యాంగం ప్రకారం హిందువులకి, దళిత హిందువులకి దక్కవలసిన ఆ బెనిఫిట్స్ దక్కటం కోసం, అంటే హిందువుల హక్కుల కోసం, దళిత క్రైస్తవుల హక్కుల కోసం వారు పోరాడుతున్నారమ్మా. హిందువుల హక్కుల కోసం నేను అడుగుతున్నా, అంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి, వారంటే నాకు ఎగెన్స్ట్ కాదు, ఉంది కాబట్టి అడుగుతున్నా.